చిరతబాబు గారు నమస్తే అండి. నమస్కారం. రామారావు గారితో నేను చేసింది బంగారు మనిషి, లాయర్ విశ్వనాథ్, శృంగార రాముడు, రామకృష్ణులు. ఈ సినిమాలు రామారావు గారితో చేయడం జరిగింది. నేను చదువుకునే రోజుల్లో యాక్చువల్గా శ్రీకృష్ణ పాండ్యం అనేది నేను నా జీవితంలో ఎక్కువసార్లు చూసిన సినిమా అది. శ్రీకృష్ణ పాండ్యం. అందులో ఆయన కృష్ణుడిగా, దుర్యోధనుడిగా. కృష్ణుడు అనేది ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి దుర్యోధనుడు అనేది అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నాను కాలేజ్, గుర్తులేదు నాకు, 10th 11th 12th ఏదో. అహ్మదాబాద్. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఇలాగ రెండు, అంటే ఆ కృష్ణుడు దుర్యోధనుడు ఇలా ఇంత తేడా చూపించగలరు, అంటే చిన్న వయసు అది, ఇంత తేడా చూపించగలిగాడు ఆయన. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అనుకున్నా అప్పుడే, మామూలుగా తెలిసిన జ్ఞానంతో. సో అలాంటిది ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు ఒక తృప్తి కలుగుతుంది. ఎందుకంటే ఆయన చూసి నేర్చుకునేది చాలా ఉంటుంది, రామారావు గారిని చూసి నేర్చుకునేది. అంటే అఫ్కోర్స్ ఇది రామారావు గారి శత జయంతి కాబట్టి, లేకపోతే నాగేశ్వరరావు గారు కూడా అలాగే ఉంటుంది. అలాగే తమిళ్లో శివాజీ గారు, కన్నడంలో రాజ్ కుమార్ గారు, అట్లా వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడానికి అవకాశం దొరికింది నాకు. రామారావు గారు అంటే టైం. ఆయన వర్క్ విషయంలో ఆయనకున్నటువంటి డెడికేషన్ నేర్చుకున్నా, ఆయన టైమింగ్ నేర్చుకున్నా. ఆయనలాగా వర్కే చూడడం, అంటే స్టూడియోకి వెళ్తే వర్క్ గురించే మాట్లాడడం. మామూలుగా కొంతమంది ఏవో ప్యాకాట అవన్నీ అట్లాంటివి ఉంటాయేమో కొంతమందికి, బట్ నాకు అవేవి రాలేదు. ఎందుకంటే ఆయన్ని ఫాలో అయ్యేవాడు నేను, కొన్ని విషయాలు ఫాలో అయ్యాడు. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. తెలుగు సినిమాకి ఇద్దరు సూర్యచంద్రులు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. సో అక్కడి నుంచి సినిమాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఫస్ట్ బంగారు మనిషి చేశారు. అంటే అందులో నేను ఆయనకి, అంటే వయసు తేడా ఏమో 30 పైన ఉంటుందేమో నా ఉద్దేశంలో, 30 పైన ఉంటాయి. బట్ ఫ్రెండ్స్ ఒరే అనాలి. భీమ్సింగ్ గారిని చూసా, సార్ ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్స్ అన్నాడు, అంతే. అంటే అనొచ్చా ఆ మాట అనేది స్క్రిప్ట్లో ఉంది. స్క్రిప్ట్లో కెమెరా స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెండ్సే కదా. ఆ తర్వాత ఆయనేమో నాకు హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్, నేను ఆయన చూసి నేర్చుకునే చాలా విషయాలు ఉన్నాయనేది తెలుస్తుంది తర్వాత. బట్ కెమెరా స్టార్ట్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే చేస్తాయి. అలాగే మీ కెరీర్ స్టార్టింగ్ అనుకుంటా బహుశా. ఎస్. ఆ తర్వాత శృంగార రాముడు కానీ, రామకృష్ణులు కానీ, అట్లా కొన్ని సినిమాలు చేశారు. లాయర్ విశ్వనాథ్ అంటున్నారు. వాటిలో ఉన్న అనుభవాలు మిమ్మల్ని ఏమనేవాళ్ళు? ఆయన బ్రదర్ అని అందరినీ బ్రదర్ అంటారు ఆయన. ఎందుకంటే పేర్లు పెట్టి పిలవడం లేదు. బహుశా ఆయన ఉద్దేశం అందరినీ సోదరుల్లాగా చూడడం అనే ఉంటుందేమో. అది బ్రదర్ అనే అందరినీ పిలుస్తారు ఆయన. అండ్ పిలవటంలో ఒక ఆప్యాయత ఉంటుంది, ఒక ఎక్కడో ఒక పెద్దరికం ఉంటుంది. పెద్దరికం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా ఆయన పెద్ద ఆయన అని అంటా ఉంటారంట. అవును, పెద్ద ఆయన గారు వచ్చారు. ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళల్లో రామారావు గారే పెద్ద ఆయన కదా. పైగా ఆ పెద్దరికంగా బిహేవ్ చేసేవారు ఆయన, కాబట్టి పెద్ద ఆయన అయ్యాడు. అలా పెద్దరికంగా ఉండేది ఆయన బిహేవియర్, అందుకనే పెద్ద ఆయన అనేవాడు. ఇంకా శృంగార రాముడు దాదాపు కాశ్మీర్లో జరిగినట్టు షూటింగ్, అక్కడ అనుభవాలు కానీ. అంటే కాశ్మీర్లో యాక్చువల్గా శృంగార రాముడు ఇద్దరం చెయ్యాలి, నేను కూడా అక్కడ. అంటే బట్ నేనేమో ఒక తమిళ్ సినిమాలో హీరోగా చేస్తున్నాను, దానికి శంకర్ గారు డైరెక్టర్, శృంగార రాముడికి కూడా ఆయనే డైరెక్టర్. సో రామారావు గారు కొన్ని షార్ట్స్ కోసం అక్కడికి వచ్చారు. సో అందుకని ఎక్కువగా కలిసి చేయలేదు అలాంటి సినిమా. అంటే నేను ఎక్కువ వర్క్, అంటే ఎక్కువ సినిమాలు చేయలేదు, ఎక్కువగా ఫుటేజ్ కూడా అంత ఉండేది కాదు. రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు
మీరు ఏం ఫీల్ అయ్యారు? ఇలాంటి ఒక డిసిప్లిన్డ్ ఉన్న ఒక వ్యక్తి ఆ, పద్ధతులు అన్ని పద్ధతులన్నీ ఆయనవి అందరికీ నచ్చినవే. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, పక్కన పెట్టండి. విమర్శించే వాళ్ళకి పని అది ఒకటే, విమర్శించడమే. అవును, నిజాలు మాట్లాడడం చేత కాదు వాళ్ళకి. అదే. సో ఈయన హీస్ డిసిప్లిన్, కరప్షన్ డెఫినెట్గా ఉండదు అని అనుకునేవాడిని నేను. సో ఏదైనా చేస్తే ప్రజలు ఇతన్ని అప్పుడు రామారావు గారు ఇక్కడే ఉండేవారు కదా, తిరుపతి వెళ్తే తిరుపతి తర్వాత ఇక్కడ ఈ వచ్చేవాళ్ళు. వెంకటరమణమూర్తినే చూసేవాళ్ళు. అదే. సో అంత ప్రేమ చూపించిన ప్రజల్ని ఏదో మంచి చేస్తారు ఈయన, డెఫినెట్గా చేస్తారని అనుకునేవాడిని. బట్ నా ఉద్దేశం నిజమే అనిపించింది, నిజమైంది. అదే. చంద్రబాబు నాయుడు గారితో మీకు పరిచయం ఉందండి? పరిచయం ఉంది. కలిసారా? కలిస్తేనే కదా పరిచయం. అదే అదే. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీకు రాజకీయాలకు వెళ్ళాలని కానీ అట్లాంటి ఆలోచనలు కానీ మీకు ఏం రాలేదు అసలు? లేదు. నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలంటే, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు అది అంటే నేను కొన్నిటికి పనికి, కొన్ని విషయాలు రాజకీయంలో ఉండే కొన్ని విషయాలకి పనికిరాను, కొన్ని విషయాలకు పనికి వస్తా, కొన్ని విషయాలకు పనికిరాను. అంటే మనకి ప్రజలకు ఏమైనా చేయాలంటే అధికారం ఉంటే మంచిది అంటారు. అధికారం ఉంటే మంచిది. అధికారంలోకి రావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీలోనే మనం మెంబర్ అవ్వాలి కదా. అదే. అవునా కదా? అంతే కదా. సో కొంచెం అపోజిషన్ పార్టీలు ఉంటాయి, తిట్టడాలో లేకపోతే అలాంటివి ఏవో అండాలో ఏవో ఉంటాయి. మనం వెళ్ళింది ఇతరులను తిట్టడానికి కాదని నా ఉద్దేశం. అదే. అవును, ఇతరులను తిట్టడానికి కాదు కదా మనం వెళ్ళింది, ఏదో మంచి చేయాలని. మంచి చేయకుండా ఈ సిచ్యుయేషన్ వస్తుంది. ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఐఎమ్ మిస్ఫిట్. అదే. ఆ తర్వాత బాబు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద మీకున్న అభిప్రాయం ఏంటి? సీఎంగా ఆయన చేసినప్పుడు కానీ, ఆయన చేసిన పనులు కానీ. అది చేసిన పనులు అంటే అప్పుడు మనం కలిసున్న రాష్ట్రం కదా. కలిసున్న రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసి చూపించాడు ఆయన. ఆయన చెప్పింది చేసి చూపించాడు. బట్ విడిపోయిన తర్వాత ఫస్ట్ 5 yearsలో అంటే ఎందుకంటే అక్కడ చేసి చూపించాడు కాబట్టి ఇక్కడ కూడా ఎదురు చూడడం ఎక్కువైంది. బట్ హీస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అక్కడ రాజకీయాలన్నీ ఫాలో అవుతుంటారా మీరు ఎప్పటికప్పుడు? అసలు చూస్తూ ఉంటారా? మీరు చూస్తే లోపల తెలుగు పేపరే ఉంటుంది. అదే చూస్తా. చెన్నైలో ఉంటున్నారు కదా మీరు, తరచూ వెళ్తారు? చెన్నై అనే కాదు, అదే అందరూ మామూలుగా చెప్పేది ఏంటంటే మీరు చెన్నైలో ఉంటారు కదా అని. నేను 3 రాష్ట్రాల్లో 3 cities-లో ఉంటుంటా. అదే. చెన్నైలో ఉంటా, వర్క్ ఉంటే హైదరాబాద్లో ఉంటా, కన్నడ ఉంటే బెంగళూరులో ఉంటా.